ఈరోజు మన గౌరవనీయులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా యలమంచిలి మండలం ఏనివలం గ్రామంలో కూడా ఈ రోజున మజ్జిగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏనివలంక సొసైటీ అధ్యక్షులు ఇనకొండ వెంకటేశ్వరరావు గారి ధన సహాయంతో ఇవాళ ఈ మజ్జిగ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. యలమంచిలి మండలం ఏనువలంక గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులైన వారికి వీరందరికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మన మంత్రివర్యులు మన పాలకొల్లు శాసనసభ్యులైనటువంటి రామానాయుడు గారు మజ్జిగను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం మన మండలంలోని ప్రతి గ్రామంలో కూడా రోజుకొక కూటమి నాయకులందరూ కలిసి ఐక్యతగా రోజుకొక చొప్పున ఈ మజ్జిగను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఏనువలంక గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులకు ఈ మజ్జిగను ఏర్పాటు చేస్తున్నాము అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా రామానాయుడు గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఏనుగోలంక యలమంచిలి మండలం ఏనుగోలంక మన ఉపాధి హామీ కూలీల కోసం మన ముఖ్యమంత్రి రామానాయుడు గారు మన మంత్రి గారు రామానాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న వచ్చిన తర్వాత అందరికీ మజ్జిగ ఇవ్వాలి అనేసి అన్నారండి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు మజ్జిగ ఎత్తున్నారండి. ఉపాధి హామీ కూలీలు బాగుండాలనేసి మనకి ఎంతో శ్రమపడి మనకి ఎంతో కష్టపడి మనకు అభివృద్ధి చెందాలని ఇంకా మంచిగా అభివృద్ధి రావాలని రామానాయుడు గారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం.